హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎకనామీలోని నిరుద్యోగం మరియు పేదరికం అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇది మనకు రాబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామ్స్కి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. సో క్లియర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే నిరుద్యోగితలో రకాలు ఏవి? సో అభివృద్ధి చెందిన దేశాల్లో అడుగుతున్నాడు. సో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే నిరుద్యోగితలోని రకాలు అడుగుతున్నాడు. సో మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగిత అనేది ఉంటుంది. సో అందులో మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యంగా 3 రకాలైన నిరుద్యోగిత ఉంటుంది. సో అవేంటో మనం ఇక్కడ చూడాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఇచ్ఛారహిత నిరుద్యోగిత ఇచ్చాడు, వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఇచ్చాడు, సంక్లిష్ట నిరుద్యోగిత ఇచ్చాడు, అల్ప ఉద్యోగిత ఇచ్చాడు, చక్రీయ నిరుద్యోగిత ఇచ్చాడు. సో ఇందులో మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు ఉండే నిరుద్యోగిత ఏంటంటే, ఒకటి ఇచ్ఛారహిత నిరుద్యోగిత. సో దీన్ని మనం నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటాం. సో ఇది మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. సో నెక్స్ట్ వ్యవస్థాపరమైన నిరుద్యోగిత అన్నాడు. సో ఇది రాంగ్ మనకు. సో ఇది ఇక్కడ ఉంటుందంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండేది ఈ యొక్క వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. నెక్స్ట్ సంక్లిష్ట నిరుద్యోగిత. సో ఇది మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది, సంక్లిష్ట నిరుద్యోగిత. సో దీన్ని మనం ఏమంటాం, ఒత్తిడి నిరుద్యోగిత లేదంటే ఘర్షణ నిరుద్యోగిత అని కూడా అంటాం. సో ఇక్కడ పేర్లు కూడా గుర్తుంచుకోండి. సో మనకు ఎగ్జామ్లో ఏ విధంగానే అడగచ్చు. సో ఇక్కడ సంక్లిష్ట నిరుద్యోగిత అని కాకుండా సో మనకు ఘర్షణ నిరుద్యోగిత అనొచ్చు. సో అది మళ్ళీ అది అడగంగానే మనం ఏమనుకుంటాం, అది ఎక్కడదో అనుకుంటాం. సో ఇది ఏం లేదు, దీనికే ఇతర పేర్లు అవి. ఓకేనా. సో నెక్స్ట్ అల్ప ఉద్యోగిత. సో అల్ప ఉద్యోగిత ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ చక్రీయ నిరుద్యోగిత, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. సో ఆ చక్రీయ నిరుద్యోగిత ఇక్కడ చూసినట్టయితే మనకు ఇచ్ఛారహిత నిరుద్యోగిత, అదేవిధంగా సంక్లిష్ట నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత, ఈ 3 కూడా మనకి ఎక్కడ ఉంటాయి? సో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు 135. సో ఇక్కడ చూడండి. సో ఆప్షన్ ఏలో ఉంది ఆన్సర్ 135. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్రింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండే నిరుద్యోగిత రకాలను గుర్తించండి. ఇంతకుముందుకు మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో అడిగిండు, ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అడిగిండు. ఓకేనా, గమనించండి. ఇక్కడ చూడండి అల్ప ఉద్యోగిత. సో అల్ప ఉద్యోగిత ఇంతకుముందుకు చెప్పిన మీకు, అల్ప ఉద్యోగిత అనేది ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఋతు సంబంధ నిరుద్యోగిత. సో ఇది కూడా మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. ఆ తర్వాత వ్యవస్థాపరమైన నిరుద్యోగిత అనేది కూడా మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. నెక్స్ట్ విద్యావంతుల్లో నిరుద్యోగిత కూడా మనకు ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. సో ఇక్కడ వ్యవస్థాపరమైన నిరుద్యోగితకు మరో పేరు ఏంటిదంటే బహిరంగ నిరుద్యోగిత అంటాం దీన్నే, లేదంటే నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటాం. ఓకేనా. సో ఇక్కడ పేర్లు గుర్తుంచుకోండి. ఓకే. సో అల్ప ఉద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, వ్యవస్థాపరమైన, అదేవిధంగా విద్యావంతుల్లో నిరుద్యోగిత, ఇవన్నీ కూడా మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సంక్లిష్ట నిరుద్యోగిత అన్నాడు. సో ఇది మనకు రాంగ్. సో ఇది రాంగ్. సో ఇది మనకు ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందుగా చెప్పిన సంక్లిష్ట నిరుద్యోగిత అనేది మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. సో మనకు సంక్లిష్ట నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత, అదేవిధంగా మనం ఏమంటాం నిస్వచ్ఛంద నిరుద్యోగిత, ఇవన్నీ కూడా మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటాయి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు 1 2 3 4 5. ఓకేనా. సో 1 2 3 4 5. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిని జతపరచండి. సో జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు, జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో వాటికి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడు నిరుద్యోగిత. సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏంటంటే మనకు ఇచ్ఛారహిత నిరుద్యోగిత, నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటాం దీన్నే. సో సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడుతుంది ఇది. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు అయినా మాంద్యం ఏర్పడినప్పుడు. సో వ్యాపార చక్రాలు అనగానే మనకేం గుర్తుకు రావాలి? చక్రీయ నిరుద్యోగిత అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రామికుల సంఖ్య పెరుగుదల రేటు కంటే ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉండడం. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు వ్యవస్థాపరమైన నిరుద్యోగితలో ఉంటుంది. సో ఇందులో ఎట్లుంటుందంటే సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. సో అటువంటి నిరుద్యోగితను ఏమంటాం మనం? వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, లేదంటే నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత, లేదంటే బహిరంగ నిరుద్యోగిత అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉత్పాదక పనుల్లో పాల్గొనడం. సో అంటే ఇక్కడ మనకు ఆ వ్యక్తికి చేయడానికి శక్తి ఉంది, కాకపోతే ఉపాధి లేదు. సో దాన్ని ఏమంటాం? అల్ప ఉద్యోగిత అంటాం. ఓకేనా. అల్ప ఉద్యోగిత. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? A2 B4. సో A2 B4 C1 D3. A2 B4 C1 D3.
A2B4C1D3. సో మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిలో A2B4C1D3. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రతిపాదన ఇచ్చాడు, అదేవిధంగా కారణం ఇచ్చాడు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఒక రంగంలో కానీ లేదా ఒక వృత్తిలో కానీ సమర్థవంతంగా ఉత్పత్తిని సాధించడానికి అవసరమైన శ్రామికుల కంటే హెచ్చు మేరకు శ్రామికులు పనిలో పాల్గొనే పరిస్థితిని అల్ప ఉద్యోగిత అంటారు అని ఇచ్చాడు. అదేవిధంగా కారణం కనుక చూసినట్టయితే ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ప్రతిపాదన ఇచ్చినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక రంగంలో కానీ లేదా ఒక వృత్తిలో కానీ సమర్థవంతంగా ఉత్పత్తిని సాధించడానికి అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువ, సో అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువ శ్రామికులు ఉండడాన్ని ఏమంటాం మనం, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. సో ఓకేనా. సో ఇక్కడ మనకు అల్ప ఉద్యోగిత అనేది రాంగ్ ఆన్సర్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రాంగ్. సో ప్రతిపాదన అనేది రాంగ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది, అంతే కదా. సో అవసరమైన వాళ్ళకంటే ఎక్కువ మంది అందులో పాల్గొన్నా కూడా సో ఆఖరికి మనకు అక్కడ రిజల్ట్ అనేది ఒకే విధంగా వస్తుంది కాబట్టి సో ఇప్పుడు మనకు 10 మంది పనిచేసి అక్కడ 15 మంది పనిచేసినా కూడా సో ఈ 5 మంది యొక్క ఉత్పాదకత అనేది ఇక్కడ శూన్యంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఉత్పాదకత అనేది శూన్యంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆర్ మాత్రమే సరైనది కాబట్టి సో ఏ సరైనది కానిది, ఆర్ సరైనది. ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్నెస్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగితను ఈ పేర్లతో పిలుస్తారు. వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగితను ఈ పేర్లతో పిలుస్తారు అంటున్నాడు. సో ఇంతకుముందుగా మీకు చెప్పిన ఈ యొక్క వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగితను ఏ పేర్లతో పిలుస్తారని, సో అందులో మనం చూసినట్టయితే ఇక్కడ బహిరంగ నిరుద్యోగిత అని మనం వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగితను పిలుస్తాం. సో అదేవిధంగా సో ఇక్కడ అల్ప ఉద్యోగిత అనేది కాదు, నెక్స్ట్ వృత్తి సంబంధ నిరుద్యోగిత అనేది కాదు, నెక్స్ట్ దీన్నే మార్కియన్ నిరుద్యోగిత అంటాం, మార్కియస్ నిరుద్యోగిత అని కూడా అంటాం. అదేవిధంగా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత అంటాం. సో బహిరంగ నిరుద్యోగిత, మార్కియస్ నిరుద్యోగిత, అదేవిధంగా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత అని కూడా మనం ఈ యొక్క వ్యవస్థాపరమైన నిరుద్యోగితను అంటాం. ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు 145. సో 145 ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి. సో 145 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో మనకు ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో పేదరికానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేటివి 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ సో వీటిలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ జతపరచుడు కానీ సో ఇక్కడ ఇవన్నీ చూసినట్టయితే మీకు ఇందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో వీటిని డెఫినేషన్స్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఈ యొక్క నిరుద్యోగిత అనే టాపిక్లో కానీ పేదరికం అనే టాపిక్లో కానీ సో వాటి యొక్క డెఫినేషన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు మనకు. సో కాబట్టి వాటిని నేర్చుకోండి. ఓకేనా. సో ఈ వీడియోకి మీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.